Welcome on a journey to Milan, bringing smiles with vlogs. This is Hemu. Subscribe the channel and be the part of the family. మన గర్ల్స్ మొత్తం ప్రిపేర్ గానే చేస్తున్నారు. పాస్తా చేసినారు, పాస్తా ఉడకబెట్టినారు, చెయ్యాలి. అన్ని వెజల్స్ అన్ని ఇచ్చినారు కాబట్టి దాంట్లో ఏం చేస్తున్నారు పాప, అక్కడ పెట్టి చెయ్యాలి. సో వెజల్స్ అన్ని ఒక రోజుకి ఆడంబరం బాగానే ఉంది, మంచిగానే ఉంది. ఇదే ఇల్లు నిజంగానే మాకు మిలాన్లో ఉంటే బాగుండు. దాంట్లో ఉన్నాయా చెప్పులంతా? ఆహా, సో ఫుడ్ అయితే ఏం ప్రాబ్లం లేదు, అయిపోతుంది. అంటే తక్కువ రేట్లో అన్నీ మాకు కన్వీనియంట్ గా కడుపు నిండా తింటాం. అదే బయట ఎక్కడికైనా వెళ్ళనుంటే 30 యూరోలా ఎంత అయింది చెప్పు 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 35. ఏమేమి తిన్నాము? ఓన్లీ కాఫీస్, మఫిన్, సినమన్ రోల్. హ్యాపీగా ఇప్పుడు ఫుడ్ చేసుకొని హ్యాపీగా తినేస్తాం మంచిగా. ఆమ్లెట్స్ హాఫ్ బాయిల్ వచ్చా పాప? హాఫ్ బాయిల్ తింటాం, బాగుంటుంది. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి, మేము హాఫ్ బాయిల్ వేస్తాం. Okay, you can make it for yourself. Yeah, you guys can do it now. You guys are great chefs. You guys are great chefs. అన్న చాలా మంది ఉంటారు. వాళ్ళు పెట్టు నీకు ఉంటది. ఇది కానీ పెడతా. చూడండి మా ఫుడ్ బయటకు వచ్చి కానీ ఇక్కడ ఇట్లా ఇట్లా చేసుకున్నాము అంటే మాకు రాసి పెట్టుంది బాగానే మంచిగా. ఇదే బయట తినాలంటే సింపుల్ గా ఎంత అవుతుంది ఒక గెస్ చేయండి. 20 to 30 euros. ఒక్కొక్క ప్లేట్ ఏం సండి, ఏం మాట్లాడుతున్నావు సండి? స్విట్జర్లాండ్ లెక్క చెప్పు, బయట కాదు నేను అడిగేది. సింపుల్ గా 30 యూరోస్ అవుతుంది మినిమం. బెస్ట్ మాకు ఇది మంచి బెస్ట్ జరిగింది. పాపం కష్టపడుతున్నారు వాళ్ళని నేను చూపిస్తాను ఒకసారి చూడండి. థ్యాంక్ యూ సో మచ్, ఇట్స్ వెరీ గుడ్. యా, సో గైస్ గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ. మేము ఇప్పుడు ఎయిర్బిఎన్బి తీసుకున్నాం కదా నిన్న రాత్రి, అది మీకు లోపల ఇల్లు చూపించినాను. బయట మీకు ఒకసారి లొకేషన్ చూపిస్తా ఎక్కడ తీసుకున్నామో, ఎందుకంటే నైట్ నాకు ఇవన్నీ ఏమి డార్క్గా ఉన్నది కాబట్టి మాకే తెలియదు ఇంత బాగుంటుందని చెప్పి. మేము లివిగ్నోకి స్టార్ట్ అవుతున్నాం. యా, ఇప్పుడు స్టార్ట్ అయ్యి అక్కడికి వెళ్ళి అక్కడ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం. సో గైస్ మనం ఇప్పుడు లివిగ్నోలో ఉన్నాం. లాస్ట్ నేను ఒక వ్లాగ్ పెట్టాను కదా స్టార్టింగ్లో, లివిగ్నో అడ్వెంచర్ అని చెప్పి. అప్పుడు మాకు అవ్వలేదు ఇక్కడికి రావడం, ఈ రేంజ్కి రావడం మాకు కుదరలేదు, ఎందుకంటే స్నో వీల్స్ లేదు. అట్ ది సేమ్ టైం చాలా ఎక్కువ స్నో ఉన్నింది అండ్ రోడ్స్ మొత్తం క్రిస్టల్ ఫ్రీజ్ అయిపోయింది అనమాట ఆ టైంలో. సో వీఆర్ అనేబుల్ టు పార్ దట్ రోడ్. అప్పుడు అవ్వకపోతుండే మా వల్ల ఇప్పుడు మేము దాన్ని క్రాస్ చేసి వచ్చేసాం. అంటే కార్కి వింటర్ టైర్స్ ప్లస్ స్నో టైర్స్ వల్ల వీ డిడ్ంట్ గాట్ త్రూ ఎనీ ప్రాబ్లం. సో సూపర్గా వచ్చాము అండ్ చాలా మంచిగా ఉంది, చాలా చల్లగా ఉంది, పర్లేదు అయినా కూడా. ఇప్పుడు మేము కార్ పార్క్ చేసాము. దానికి ఇక్కడ ఒక ప్రొసీజర్ ఉంది, ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఫ్రీ అనమాట. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఫ్రీ, దాని తర్వాత పర్ అవర్ 2 యూరోస్. సో అది ఎట్లా పే చేయాలి అనేది, ఏం చేయాలి అనేది ఒకసారి చూద్దాము.
ఎందుకంటే మేము కానీ దాన్నే ఇప్పుడు డిస్కవర్ చేస్తున్నాం ఎలాగా ఏంటి అని చెప్పి. ఎందుకంటే పార్కింగ్ మిషన్ అయితే ఉంది, బట్ వీ డోంట్ నో ద ఎగ్జాక్ట్ స్టెప్స్ టు ఫాలో. ఒకసారి మేము ఎవరైనా కనుక్కోవడమో లేకపోతే ఏమన్నా ఇక్కడే ఏమన్నా ఇన్స్ట్రక్షన్స్ ఉంటే చూడడమో చేస్తాము. చూపిస్తాను మీకు కూడా. ఇక్కడ చూడొచ్చు, అంటే మొత్తం రాసున్నారు ఇటలీ దీంట్లో కానీ అన్నిట్లో రాసున్నారు ఎంత టారిఫ్ అని చెప్పి, లైక్ ఎంత పార్కింగ్ ఫీ అని చెప్పి. సో మీరు క్లియర్గా చూడొచ్చు ఇక్కడ. ప్రీమా మెజ్జోరా అంటే ఇటాలియన్లో చూపిస్తున్నాను నేను. ప్రీమా మెజ్జోరా అంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ గ్రాతిస్ అంటే ఫ్రీ అనమాట. ప్రీమా ఓరా అంటే ఫస్ట్ అవర్ ఇట్ గోయింగ్ టు బి €2 అండ్ ఓన్లీ ఓరా సక్సెసివ్ ఎవ్రీ అవర్ సక్సెసివ్ ఎవ్రీ అవర్ అంటే ఫర్ ఎవ్రీ అవర్. దాని తర్వాత క్యాల్కులేట్ €3కి అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఉంది, అండ్ ఈ మిషన్ కానీ ఇక్కడే ఉంది. అండ్ ఇక్కడ మనము ట్యాప్ చేసి పే చేయొచ్చు, అండ్ మన కార్ నంబర్ ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఇక్కడ టికెట్ అనేది వస్తుంది. అండ్ అదనమాట ఇక్కడ మనం తీసుకొని ఒక 3 hours అయితే ఉందాం అనుకుంటున్నాము ఇక్కడ. ఇఫ్ పాసిబుల్ స్కీయింగ్ చేద్దామని అనుకున్నాము. మీకు ఎవరికైనా ఇక్కడ స్కీయింగ్ చేసి ఇంట్రెస్ట్ ఉంటే యూరోప్లో మీరు ఏమన్నా ఉంటే మీరు రావచ్చు ఇక్కడికి. చాలా మంచిగా ఉంది, మీకు చూపిస్తా లొకేషన్ కూడా ఇక్కడ. కాకపోతే స్కీయింగ్కి €50 అంట, అంటే వాళ్ళే మొత్తం మనకి అన్నీ ఇస్తారు, ఎక్విప్మెంట్స్ ఏమేమి కావాలో. చూడండి ఇలాంటిది స్కీయింగ్ చేసేదంతా సామాన్లంతా ఉంటుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇక్కడ €50 పే చేసి అది ఎక్టా ప్రాసెస్ ఒకసారి మేము కానీ కనుక్కొని చెప్తాను. అదనమాట. ఒకసారి లొకేషన్ చూడండి ఎలా ఉందో. సో మేము ఇప్పుడు స్కీయింగ్ యొక్క రెంట్ గురించి తెలుసుకునేదానికి వెళ్తున్నాము. ఎంత ఉంటుంది యాక్చువల్లీ ఇంటర్నెట్లో చూస్తే €50 అని చెప్పారు మొత్తానికి. అంటే వీళ్ళు స్కీయింగ్ చేసేదానికి నేను చెప్పినట్టు స్కీయింగ్ స్టిక్ ప్లస్ స్కేట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ దానికి సంబంధించిన డ్రెస్ కూడా ఇస్తారా లేదా అనేది డౌట్. ఎందుకంటే డ్రెస్ అవన్నీ మనల్నే కొనుక్కోమంటే ఇట్ విల్ బీ బియాండ్ అవర్ లిమిట్స్. సో అంటే మన బడ్జెట్లో రాకుండా ఉంటే మనం ఏం చేయలేం. ఒకవేళ మన బడ్జెట్లో వస్తే ఎంత దూరం వచ్చినాక మీకు చూపిస్తాను. ఇట్లా అన్నీ ఇస్తారనమాట. సో ఇలాగా మనకి కూడా రెంట్ తీసుకున్నాము అంటే స్కీయింగ్ షూస్ ప్లస్ దానికి కావాల్సిన కాస్ట్యూమ్స్, దానికి కావాల్సిన పరికరాలు అన్నీ మనకి ఇస్తారు. ఇట్లా ఉందన్నమాట. ఇప్పుడు మనకి చూసినట్టు వాళ్ళు ఎలాగైతే వేసుకొని వెళ్తున్నారో అలాగే మనం కానీ ఒకవేళ రెంట్కి తీసుకోవాల్సి వస్తుంది. అన్ని తీసుకొని హెవీగా ఉంటుంది అనమాట. ఆ షూస్ చాలా హెవీగా ఉంటుంది. చూసారు కదా వాళ్ళు ఎట్లయితే నడుస్తున్నారో మీకు అర్థమై ఉంటుంది. సో ఇప్పుడు అడగదాం. ఇక్కడ ఉంది రెంట్స్ మీకు చూపిస్తాను. అండ్ అట్లాగే రోప్ వే ఉంది. ఎంత కాస్ట్ అవుతుంది ఇవన్నీ మేము కనుక్కొని ఐ విల్ లెట్ యూ నో. దెన్ ఇఫ్ యూ పీపుల్ ఆర్ అరౌండ్ హియర్ సమ్వేర్ నియర్ Italy or somewhere in Europe, then you can have a good time over here. So నేను చెప్తాను. సో ఇప్పుడు ఇక్కడ మనకి పిజ్జేరియా అండ్ బార్ క్యాఫిటేరియా లాంటివి. ఈ బార్ అంటే మీరు ఏదో అనుకోబాకండి, క్యాఫిటేరియాస్ని ఇక్కడ బారే అంటారు. సో బార్ రెస్టారెంటే అని చెప్పి అంటారు. సో మన వాళ్ళు బార్ అంటే అది ఏదో బారే అన్నట్టు ఫీల్ అవుతారు కాబట్టి నేను చెప్తున్నా ముందే. మీరు చూడొచ్చు ఎంత బాగుందో వ్యూ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది మీకు మొత్తము బయటే పెట్టున్నారు. అండ్ ఇక్కడ నాకు తెలిసి లోపల ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ లోపల ఉండొచ్చు. ఒకసారి మేము కనుక్కుంటాము. మీకు ఒకసారి బయట వ్యూ చూపిస్తాను స్కీయింగ్ చేసేవాళ్ళు. అండ్ యాజ్ వెల్ యాజ్ రోప్ వే పైకి వెళ్ళి స్కీయింగ్ చేయాలి అంటే కింద నుంచి వెళ్ళాలి కాబట్టి ఒక రోప్ వే ఉంటుంది, అది కానీ చూపిస్తా. అటు చూడండి మీకు కనిపిస్తుందా రోప్ వే? నేను జూమ్ చేస్తాను. యా, ఆ రోప్ వే అనమాట. ఇక్కడ నుంచి నేను చాలా దూరం ఉన్నాను, మీకు చూపిస్తాను. ఇక్కడ ఎక్కి స్కీయింగ్ అంతా ఇక్కడ లైన్లో కనిపిస్తున్నారు కదా. సో ఇక్కడ మనం యాజ్ యూజువల్ ఇక్కడ తీసుకొని వాళ్ళమంది ఎత్తుకొని అక్కడ రోప్ వే దగ్గరికి వెళ్ళి
అక్కడ నుంచి పైకి వెళ్ళి అక్కడ నుంచి స్కీయింగ్ చేసుకుంటూ వస్తున్నారు. చూస్తున్నారా ఎంతమంది అసలు చీమల్లా కనిపిస్తున్నారు అందరూ ఎడారిలో. సో ఇట్లుంటుందన్నమాట. మా ఫ్రెండ్స్ కనుక్కొని వచ్చారు ఇప్పుడు ఎంత స్కీయింగ్ కి రెంట్ ఎంత అని చెప్పి. చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంది ఇక్కడ, ఎందుకంటే ఓన్లీ హాఫ్ డే పాస్ మాత్రమే 50 euros అనమాట. ఇట్స్ అరౌండ్ 4600 rupees INR. సో అఫ్ కోర్స్ ఎక్కువే. దో మేము ఎక్కడే ఉన్నా, ఎక్కడే వర్క్ చేస్తున్నా, ఎక్కడే జాబ్ చేస్తున్నా కూడా హాఫ్ డేకి 50 euros అనేది ఎక్కువ. అండ్ దట్ టు ఆన్ టాప్ ఆఫ్ దట్ వీ హ్యావ్ టు ప్రొక్యూర్ దిస్ ఆల్ ఎక్విప్మెంట్స్ ఆన్ అవర్ ఓన్. సో అదొక 50 euros ప్లస్ ఈ రెంట్, ఈ స్కీయింగ్ ఎక్విప్మెంట్స్ రెంట్ చేసేదానికి కానీ మేము మళ్ళీ డబ్బులు కట్టాలి. సో అది ఆన్ అన్ యావరేజ్ మళ్ళీ ఇంకొక 50 euros వేసుకున్న 100 euros. అంటే హాఫ్ డేకి 100 euros అనేది ఇట్స్ నాట్ అ వర్తీ. బికాస్ మాకు దొరికిందే, మాకు ఎయిర్బిఎన్బి దొరికిందే ఇక్కడ 300. అంటే ఇప్పుడు మాకు ఒక్కొక్కరికి 100 euros అంటే ఇట్స్ నాట్ అ జోక్. స్కీయింగ్ అనే ప్లాన్ ఇప్పుడు క్యాన్సిల్ చేసుకుంటాం. ఒక రోజు వస్తాము, ఒక రోజు వచ్చి చేసి అది కానీ మీకు వ్లాగ్ అనేది నేను చేస్తాను. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ స్కీయింగ్ అనే డిపార్ట్మెంట్లో లైక్ చాలా కేటగరైజ్ చేస్తారనమాట వీళ్ళు. లైక్ చిన్న పిల్లలకి ఒక వింగ్ అన్నట్టు. ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, చాలా స్పీడ్గా వస్తున్నారు ఈ మిడిల్లో బ్లూ కలర్ లేన్లో. ఇది చాలా సీనియర్స్ లేకపోతే మంచి ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అనమాట. ఇంకా ఇక్కడ ఉన్నారు కదా, ఇదన్నీ చిన్నపిల్లలకి చిన్న చిన్న అంత ర్యాంప్ ఉండదు, అంత ర్యాంపు అండ్ కొద్దిగా చాలా మంచిగా ఉంటుంది వాళ్ళకి నేర్చుకునేదానికి. సో వన్స్ నేర్చుకున్నాక ఇది మాత్రం చాలా ఎక్స్పీరియన్స్ కావాలి వీటికి. అండ్ ఇట్లా ఉంటుంది. ఇది అంత ఈజీ ఏం కాదు. వాళ్ళు వచ్చేది స్పీడ్గా వచ్చి ఎట్లా బ్రేక్ వేస్తున్నారో నేర్చుకోవాలండి మనం కూడా. వచ్చా ఏది పెద్ద దాంట్లో వెళ్తావా చిన్న దాంట్లోనా? వాళ్ళు చేసేది సింపుల్గా కనిపిస్తుంది మీకు, అది వచ్చి ఆ బ్రేక్లు వేసేది. మనం ఇక్కడ ఒక స్టోర్కి వచ్చామన్నమాట. చిన్న స్టోర్, చాలా బాగుంటది. ఇక్కడ హెర్బ్స్ తో పాటు లిక్కర్ అనమాట. లిక్కర్ టీ హాట్ గా ఉందా? సో ఇక్కడ మన ఫ్రెండ్స్ ట్రై చేస్తున్నారు. సుమా ఎలా ఉంది? సుమా నీ మూతి బల్జ్ అయిపోయింది సుమా. శాండీ నాకు ఒకటి వస్తుంది. ఎలా ప్రిపేర్ చేస్తారు? థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉందన్నా? టానిక్ లాగా ఉంది. వేడిగా ఉందా? టేస్ట్ ఎలా ఉంది? టానిక్ లాగా ఉంది. నీకు ఎలా అనిపిస్తుంది? సుమాముకి ఎర్రగా అయిపోయింది. సో ఇది చూస్తారా, చాలా మంచిగా డిజైన్ ఎంత మంచిగా ఉందో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ. ఇట్స్ నాట్ అ వైన్, ఇట్స్ అ హెర్బల్. ఓకే, యా. సో ఇది చాలా బాగుంది. ఇంత చలిలో, ఈ స్నోలో, ఈ వేడిగా తాగేదానికి వేరే లెవెల్లో ఉంది. ఇది టేస్ట్ వచ్చి మనకి ఒక హెర్బ్స్, తులసి మొక్క లేకపోతే మింట్ని ఏదో చేస్తున్నారు వీళ్ళు. చాలా మంచిగా ప్రిపేర్ చేసి ఇచ్చారు. ఎక్సలెంట్ గా ఉంది. ఇది వైనా ఏందో తెలియదు మరి నాకు. వైన్ టేస్ట్ మాత్రం అవుతుంది, ఫీల్ అయితే అవుతుంది నాకు. అండ్ ఇది చూసారా, పక్కనే ఆ షాప్ పక్కనే, నెగోజియో పక్కనే ఇది మంచిగా వేడి క్యాంప్ ఫైర్ లాంటిది వేసి మంచిగా ఉంది. సూపర్ ఎక్సలెంట్. ఎలాస్టిక్ ప్లాస్టిక్